హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో హెల్దీగా చేసుకునేటటువంటి రాగి పెసరట్టుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీన్ని బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే డిన్నర్లో అయినా సరే తీసుకోవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే చాలా మంచిది. 2 తిన్నా సరే మనకి పొట్ట ఫుల్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా చాలా హెల్దీ, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేకపోయినా సరే దీన్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పొచ్చు. ఈ రాగి పెసరట్టు తయారు చేయడం కోసం నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే పెసలు కానీ లేదంటే మామూలు పెసరపప్పుతో అయినా సరే చేసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రాగులను కూడా తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకోవాలి. రాగులు తీసుకునేటప్పుడు అందులో ఎటువంటి డస్ట్ లేకుండా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు మార్నింగ్ తినాలనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి. లేదు నైట్ తినాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పొట్టు పెసరపప్పు కాకుండా మామూలు పెసరపప్పు తీసుకుంటే వాటిని 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు రాగుల్ని ఎక్కువసేపు నానబెట్టాలి కాబట్టి ఇవి 2 విడివిడిగా నానబెట్టుకుంటే సరిపోతుంది. రాగులు మాత్రం కంపల్సరీగా 6 నుంచి 8 గంటలైతే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా నానిన తర్వాత వీటిని మరలా 1-2 సార్లు కడిగి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్ళన్నీ వంపేసుకున్నటువంటి ఈ రాగులు పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను కాబట్టి 2 సార్లుగా వేసుకుంటున్నాను. ఒకవేళ పెద్ద మిక్సీ జార్ అయితే ఒకసారిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కారం కోసము కొద్దిగా పచ్చిమిర్చి, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. వీటితో పాటు ఇంకా పెసరట్టు అంటే కంపల్సరీ అల్లం ఉండాలి కాబట్టి కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకొని వీటిని ఎక్కువ నీళ్లు వేయకుండా కొంచెం తక్కువ నీళ్లు వేసుకొని ఈ విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలినటువంటి పప్పును కూడా రెండోసారి మిక్సీ జార్లోకి వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి నీళ్లు ఎక్కువగా వేసి గ్రైండ్ చేయకుండా మనకి అవసరమైతే తర్వాత కలుపుకోవచ్చు. ముందు మిక్సీలో వేసుకునేటప్పుడు మాత్రం పిండిని కొంచెం గట్టిగానే వేసుకోవాలి. పిండి మరీ పలచగా ఉన్నా సరే దోశలు అనేవి సరిగ్గా రావన్నమాట. ఇందులో కొంచెం కలర్ కోసం పసుపు వేసుకున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు మనకి అవసరమైనటువంటి నీళ్ళని వేసి మనము ఈ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ పలచగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండి కన్సిస్టెన్సీ అనేది. ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా మనము దోశలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 చుక్క ఆయిల్ వేసి ఈ ప్యాన్ అంతటికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మంట అనేది మరీ హైలో ఉంచకూడదు, అలాగని మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనము ఇంకా దోశ వేసుకోవడమే. దోశ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీకు ఒకవేళ ఇవి నచ్చకపోతే ప్లెయిన్గా అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ కానీ లేదంటే ఇష్టమైతే నెయ్యితో అయినా సరే మనం ఈ దోశలు వేసుకోవచ్చు. ఒకవేళ ఇవి 2 వద్దు అనుకుంటే కూడా దోశలు మాత్రం అతుక్కోకుండా చాలా చక్కగా వస్తాయి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడి దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత మనము ఈ విధంగా మడిచి 2 వైపులా మనము దోశను కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఏమీ వేయకుండా ప్లెయిన్ దోశలు కూడా వేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ 1 దోశ ప్లెయిన్గా కూడా వేసి చూపిస్తున్నాను. ఇవి ప్లెయిన్గా అయినా బాగుంటాయి, లేదంటే ఉల్లిపాయలు వేసుకొని చేసుకున్నా సరే బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా పిల్లలకు కూడా చాలా హెల్దీ కూడా ఇవి. ఈ రాగి పెసరట్లోకి మనకి నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు. పల్లి చట్నీ అయినా బాగుంటుంది, లేదంటే అల్లం పచ్చడైనా సరే చాలా బాగుంటుంది. రాగుల్లో మరియు పెసరపప్పు రెండిట్లోనూ పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పొచ్చు.
మరి ఈ హెల్దీ రాగి పెసరట్టు మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వంటల కోసము షహనాస్ కుకింగ్ స్టైల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.